హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ గౌతమి. సో ఒక మంచి బ్యూటీ టిప్స్ తోని మీ ముందుకైతే వచ్చేస్తున్నాం. అది హెల్త్కి సంబంధించి కావచ్చు, లేకపోతే ఫేస్కి సంబంధించి కావచ్చు, అలాగే మన ఇంట్లో వాటికి సంబంధించి కావచ్చు. ఇలా అన్ని రకాల టిప్స్ అయితే మీ ముందుకి రోజుకి ఒక చప్పున తీసుకురావడం అయితే జరుగుతుంది. అండ్ ఈ రోజు ఏంటంటే మనకి బాగా ఎక్కువ ఇంపార్టెంట్ ఏంటి, మన ఫేస్, మన అందం కదా. సో వీటి గురించి సంబంధించి ఒక మంచి బ్యూటీ టిప్తో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. అండ్ ఇంకోటి చెప్పాలి, ప్రజెంట్ మనకి హైదరాబాద్లో ఎండలు బాగా అంటే విపరీతంగా ఉన్నాయి కదా. అటు స్కూల్స్కి వెళ్ళే వాళ్ళు కావచ్చు, కాలేజెస్కి వెళ్ళే వాళ్ళు కావచ్చు, లేకపోతే ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు ఈ ఎండలకు భయపడి కొంతమంది బయటికి కూడా రావట్లేదు. మరి కొంతమంది అయితే ఏం చేయాలో తెలియక ఎలాగో ఒకలాగా సర్వైవ్ అవుతూ ఉన్నారు. అయితే ఈ వేడి తట్టుకోలేక చాలామంది కూల్ డ్రింక్స్ తాగేస్తూ ఉంటారు, సోడాలు తాగేస్తూ ఉంటారు, లస్సీలు తాగుతూ ఉంటారు, మజ్జిగలు తాగుతూ ఉంటారు. కానీ ఇవన్నీ కూడా తాత్కాలికం మాత్రమే. సో మనకి ఇవి తాత్కాలికం అంటున్నారు కదా, మరి ఇవి కాకుండా ఇంకేం ఉన్నది అని అనుకుంటున్నారా? ఈ విషయం మన అందరికీ తెలిసిందే, కానీ మనం పాటించమన్నమాట. నేను ఈ విషయంగా చెప్పాను అనుకోండి, ఓ ఇంతేనా, ఇంత చిన్నదానికి మేము ఏంటంటారు, ఇంత చిన్న విషయమే చెప్తున్నారా, ఆల్రెడీ మాకు తెలిసిన మ్యాటర్ చెప్తున్నారు కదా అని అనుకోవచ్చు. బట్ ఏంటంటే తెలిసినా సరే మనం ఎవరం కూడా పాటించం. మెయిన్ దీనికి కారణం ఒకటి బద్ధకం అయ్యి ఉండొచ్చు, లేకపోతే అరే ఎవరు క్యారీ చేస్తారులే బరువు అని చెప్పి ఇంకొకటి అనుకోవచ్చు. ఇంతకు మ్యాటర్ ఏంటి అనుకుంటున్నారా? సో ఈ సమ్మర్ సీజన్లో ఏంటంటే మనందరికీ బాడీ బాగా డీహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది, అవునా? ఎన్ని కూల్ డ్రింకులు తాగినా అది ఆ క్షణం మాత్రమే. మళ్ళీ విపరీతమైన దాహం వేస్తూ ఉంటుంది, బాగా స్వెట్ అయిపోతూ ఉంటాము, చాలా నీరసంగా కనిపిస్తూ ఉంటాము. సో వాటన్నిటికీ ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ వాటర్. అదేంటి మాకు తెలుసు కదా అని అనుకుంటారా? ఎస్, అందరికీ తెలిసిన విషయమే. బట్ ఆ వాటర్లోని మనకి సబ్జీ గింజలు, మీకు ఐడియా ఉందా? నల్ల సబ్జీ గింజలు ఉంటాయి. అది మనం ఏంటంటే వాటర్లోని మనం ఇంటి దగ్గరే బాటిల్ అనేది క్యారీ చేసుకోవడం మస్ట్ అండ్ షుడ్. బేసిక్గా ఇది మెయిన్ సమ్మర్ సీజన్ కాబట్టి మనం ఒక వాటర్ బాటిల్ ఖచ్చితంగా క్యారీ చేసుకోవాలి. ఇది మనకి బరువు అనో లేకపోతే ఎవరు క్యారీ చేస్తారని కాకుండా మనం అది క్యారీ చేసుకోవాలి. ఆ వాటర్ అంటే బాటిల్ నిండా వాటర్ నింపుకొని అందులోని ఈ సబ్జీ గింజలు ఏవైతే ఉన్నాయో సీడ్స్ అవి వేసుకున్నారనుకోండి, చక్కగా అందులోనే సోక్ అయిపోతాయి అనమాట. ఇంకొకటి షుగర్ అన్నది యాడ్ చేసుకోవద్దు. పటిక బెల్లం ఉంటుంది కదా, అది చాలా మంచిది అనమాట హెల్త్కి. ఇంకోటి బాడీకి కూడా చాలా మంచిది. పటిక బెల్లం వల్ల ఏంటంటే మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈ సమ్మర్లో ఏంటంటే మెయిన్గా దాహం అన్నది బాగా ఎక్కువ వేస్తూ ఉంటుంది కాబట్టి ఈ పటికి యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి దాహం ఆ యొక్క లెవెల్స్ అనేవి కొంచెం తగ్గుతాయి. నోరు ఆర్చడం అంటూ ఉంటారు కదా, ఎన్నిసార్లు వాటర్ తాగినా సరే మనకి ఏంటంటారు దాహం తీర్చకపోవడం. సో ఇట్లాంటి వాటికి ఏంటంటే మనకి ఒక ఎగ్జాంపుల్ అనమాట ఇది. పటికి అనేది యూస్ చేస్తే చాలా మంచిది. సో ఆ బాటిల్ అని మీరు ఏంటంటే ఈ సబ్జీ గింజలు వేసుకోండి. పటికి బెల్లం ఏదైతే ఉంటుందో మనకి ఏంటంటే రాక్ లాగా దొరుకుతుంది కదా, దాన్ని చక్కగా పౌడర్ కొట్టేసుకోండి. ఆ పౌడర్ని ఇందులో యాడ్ చేసుకోండి. మరి ఎక్కువ యాడ్ చేసుకోవద్దు, లిమిటెడ్గా యాడ్ చేసుకోండి. సో మీరు ఏంటంటే ట్రావెల్ చేస్తున్నప్పుడు కానీ ఆఫీస్లో కానీ ఉన్నప్పుడు ఆరారా తాగుతూ ఉంటే ఈ సబ్జీ గింజలు ఏంటంటే మీ బాడీలోని ఉన్న ఈ సమ్మర్కి మనకి బాగా హీట్ కూడా ఎక్కువైపోతూ ఉంటుంది. దానివల్ల మన బాడీ మీద రెడ్ కలర్గా ర్యాషెస్ రావడం కానీ, లేకపోతే యూరిన్ పాస్ చేసేటప్పుడు విపరీతమైన భరించలేని మంట రావడం కానీ, లేకపోతే యూరిన్ బాగా ఎల్లో కలర్లో రావడం కానీ, అండ్ ఇదే కాకుండా ఏంటంటే మనకి చాలా ఇచ్చింగ్గా కూడా ఉంటుంది అనమాట, ఓవర్ హీట్ అయిపోవడం వల్ల బాడీ. సో వీటన్నిటికీ కూడా ఈ సబ్జీ గింజలు ఏవైతే ఉన్నాయో బాగా హెల్ప్ అవుతాయి. సో ఆ వాటర్లోని సబ్జీ అనేది వేసుకొని కొంచెం పట్టికి కూడా వేసుకొని మీరు ఆ బాటిల్ అనేది క్యారీ చేస్తే ఆరార కొంచెం తాగుతూ ఉంటే మీ బాడీ డీహైడ్రేట్ అవ్వదు. ఇప్పుడున్న ఎండలకి మీ బాడీ ఏంటంటే ఎక్కువ హీట్ చేయడం కూడా కంట్రోల్ చేస్తుంది అనమాట. మీరు ఏంటంటే హీట్ చేయకుండా ఉండాలని చాలా నానా రకాలు మజ్జిగ తాగేస్తూ ఉంటారు, లస్సీలు తాగుతూ ఉంటారు. ఓకే, అది కూడా మంచిదే. కాకపోతే ఏంటంటే అది ఆ క్షణానికి మాత్రమే. మనకి ఇట్టే వెంటనే మనకి రిజల్ట్ చూపించేవి ఏంటంటే సబ్జీ గింజలు. అండ్ ఇంకొకటి కోకోనట్ వాటర్ కూడా తాగండి. అండ్ ఇప్పుడు ఏంటంటే బేసిక్గా కోకోనట్లు కూడా చాలా కాస్ట్ అయిపోయినాయి. ఎక్కడికి వెళ్ళినా మనకి 80 రూపీస్ అంటున్నారు, 90 రూపీస్ అంటున్నారు. ఎఫర్ట్ చేయలేని వాళ్ళకి ఏంటంటే ఈ సబ్జీ గింజలు అనేవి చాలా 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 మంచి రెమెడీ అనమాట. సో ఇది డెఫినెట్గా యూజ్ చేయండి. ఎవరు కూడా ఇది అరే వాటర్ బాటిల్ క్యారీ చేయడానికి కొంతమంది సిగ్గుగా ఫీల్ అవుతారు, కొంతమంది బరువుగా ఫీల్ అవుతారు. అట్లా ఏం ఫీల్ అవ్వద్దు. చక్కగా ఆ వాటర్లో మీరు కొంచెం పట్టికి వేసేసి ఆ సీడ్స్ వేసేసుకున్నారనుకోండి, చక్కగా సోక్ అయిపోతాయి. వితిన్ 5 to 10 minutesలో సోక్ అయిపోతే అలా మెల్లమెల్లగా తాగుతూ ఉంటే మీకు కూడా ఒక తెలియని రిఫ్రెష్మెంట్ వస్తుంది బాడీ లోపల నుంచి. ఒక తెలియని ఒక బలం అనొచ్చు అలా వస్తుంది, ఒక ఫ్రెష్నెస్ వస్తుంది. అండ్ అరే అలసిపోయామన్న అది కూడా ఉండదు అనమాట. అంటే మెయిన్గా చెప్పాను కదా, మీ ఓవర్ హీట్ని కూడా అది కంట్రోల్ చేస్తూ ఉంటుంది. సో ఈ రెమెడీని మీరు తప్పకుండా పాటించండి. అండ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ అండ్ వెరీ యూస్ఫుల్ రెమెడీ.
ప్రతి ఒక్కరికి కూడా. అండ్ పిల్లలకి కూడా స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఎండలు చూస్తున్నాం కదండి, చాలా దారుణంగా ఉన్నాయి. సో పేరెంట్స్ ఏంటంటే ఆ పిల్లలకి ఒకవేళ అలవాటు లేకపోయినప్పటికీ బాటిల్లోని మీరు డైరెక్ట్గా వేసేసి ఎక్కువ కూడా వద్దు, కొంచెమే వేయండి చాలు, వాళ్ళకి కూడా మంచి చేస్తుంది, పిల్లలకి కూడా ఓవర్ హీట్ అవ్వకుండా ఉంటుంది. పిల్లలు మనకి చెప్పుకోలేరు కదా, యూరిన్ పాస్ చేసేటప్పుడు మంట రావడం కానీ అట్లాంటివి వస్తూ ఉంటాయి కాబట్టి అది వాళ్ళు చెప్పుకోలేరు. కాబట్టి మీరు పిల్లలకి కూడా ఇది అలవాటు చేస్తే రేపొద్దున వాళ్ళకి కూడా చాలా మంచిదన్నమాట, చాలా యూస్ఫుల్ అవుతూ ఉంటుంది. సో ఇది ఇవాల్టి రెమెడీ మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. సో డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా యూస్ చేయండి. అండ్ మరిన్ని హెల్త్ టిప్స్, అలాగే మీ ఇంటికి సంబంధించిన టిప్స్ కావచ్చు, లేకపోతే మీ బ్యూటీకి సంబంధించిన టిప్స్ కావచ్చు, వీటన్నిటి గురించి చూస్తున్నానండి టుడే టుమారో ఛానల్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.